సమయం మీరు 12 గంటలకు వచ్చిండ్రు. మీ మమ్మల్ని రాజకీయాలకు నిప్తత కలిగిన వాడు మనోహరన్నను స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పుత్రుడు మన నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, మిగతా అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు పెద్ద ఎత్తున అచ్చం స్వాగతం పలుకుతూ సోదరులారా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో స్థాపించి 2014లో అధికారానికి రావటానికి ఈ రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టుకొని చావులోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేదే మనమందరం కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి. 10 సంవత్సరాల్లో జరిగిన ప్రగతి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్ల వచ్చి మరి అందరినీ మహిళలందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. రైతులందరినీ కూడా ఎవరు గుర్తించిన వారు లేరు. గతంలో 4 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఆ రోజు కళ్యాణ లక్ష్మి పేదవాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవటానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ కార్యక్రమం ద్వారా పేదింటి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి ఉంటే అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారు మన కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల్లో వాళ్ళని మరి ఆదుకోవటానికి, వాళ్ళు ఆర్థిక పురోగతి చెందటానికి ఈ కార్యక్రమాలు తీసుకున్నాడు. అయ్యా, కేసీఆర్ కంటే మేము మెరుగైన పరిపాలన ఇస్తాం, మేమే ఓట్లు దండుకొని ఈరోజు ఏం జరుగుతున్నదనే విషయం మనమందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి ఏమే వాగ్దానాలు ఇచ్చిండ్రు, ఈరోజు వచ్చే రేపొచ్చే 9వ తారీఖు డిసెంబర్లో పోతలే ఉన్నాయి. ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రుణమాఫీ ఇచ్చినని చెప్పుకుంటున్నాడు. 150% మందికి రుణమాఫీ కాలేదు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిర్రు. దళిత బంధు 10 లక్షలు కేసీఆర్ ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని గొప్పలు చెప్పుకున్నారు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మనం ముందుకు పోయి తెలంగాణలో ఎట్లయితే కొట్లాడి సాధించుకున్నామో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనికి రావాలని వారికి మద్దతుగానే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకే మీ అందరికీ కూడా మరి ఒకసారి స్వాగతం పలుకుతూ ఇప్పుడు గౌరవనీయులు మర్రి జనార్దన్ రెడ్డి గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడపమని కోరుతున్నాను.